హాయ్ అండి, వెల్కమ్ టు దీక్ష ట్యూటోరియల్స్ ఛానల్. నేను మీ దీక్ష. ఆర్ఆర్బీ గ్రూప్ డికి సంబంధించి మోడల్ పేపర్స్ అయితే స్టార్ట్ చేశాం కదా. ప్రీవియస్ వీడియోస్లో స్పోర్ట్స్కి సంబంధించి బిట్స్ అయితే చూసాము. ఇప్పుడు అవార్డులకి సంబంధించి బిట్స్ చూద్దాము. 1 to 55 బిట్స్ అయితే ఉన్నాయి. ఫస్ట్ బిట్ చూద్దాము. ఈ బిట్స్ వీడియోస్ ఏంటంటే ఓన్లీ గ్రూప్ డి ఆర్ఆర్బీకే కాకుండా ఎస్ఎస్సికి, డిఎస్సికి ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కైనా అవార్డులకి సంబంధించి క్వశ్చన్స్ అయితే ఖచ్చితంగా ఉంటాయి. సో మీరు గ్రూప్ డి అనే కాకుండా ఏ ఎగ్జామ్ ప్రిపేర్ అయ్యే వాళ్ళకన్నా ఈ వీడియో అనేది యూజ్ అవుతుంది. ఫస్ట్ బిట్, ప్రపంచంలోని అత్యున్నత పురస్కారం నోబెల్. ఇవి 7 బిట్స్ చేశాక పవర్ పోయిందండి, సో అందుకని ఆపేశాను. మళ్ళీ ఫస్ట్ నుంచి చెప్తున్నాను ఒకసారి. నోబెల్ శాంతి బహుమతిని అందజేసే సంస్థ ఏది? నార్వే పార్లమెంటు కమిటీ. అత్యధిక వయసులో నోబెల్ బహుమతిని పొందింది ఎవరు? లియోనిడ్ హ్యూర్విచ్. క్వశ్చన్ చదివి డైరెక్ట్గా ఆన్సర్ చదవడం వల్ల ఏమవుతుందంటే మీకు టైం చాలా సేవ్ అవుతుంది. ఇలాంటి బిట్స్ చాలా అనేవి చూడొచ్చు కదా, సో అందుకనే క్వశ్చన్ చదివి డైరెక్ట్గా ఆన్సర్ చదువుతున్నాను. నోబెల్ బహుమతిని పొందిన మొట్టమొదటి మహిళ మేరీ క్యూరీ. భారతదేశంలో నోబెల్ బహుమతి పొందిన తొలి వ్యక్తి ఎవరు? రవీంద్రనాథ్ ఠాగూర్. ఆల్ఫ్రెడ్ నోబెల్ విల్లు ప్రకారం ఏ సంస్థలో నోబెల్ ఫౌండేషన్ను స్థాపించారు? ఏ సంవత్సరంలో అని అడుగుతున్నారు. 1900 సంవత్సరంలో. భారతీయ వ్యక్తి మొదటిసారిగా ఏ రంగంలో నోబెల్ బహుమతిని సాధించాడు? ఆన్సర్ సాహిత్యం. అంతర్జాతీయ అవగాహనకు గాను ఇచ్చే జవహర్లాల్ నెహ్రూ అవార్డును అందుకున్న మొదటి వ్యక్తి ఎవరు? ఆన్సర్ యూథాంట్. నెక్స్ట్ క్వశ్చన్, భారతీయ వ్యక్తి మొదటిసారిగా ఏ రంగంలో నోబెల్ బహుమతిని సాధించాడు? సో సాహిత్యం. ఇక్కడ వరకు 8th క్వశ్చన్ వరకు అయింది కదా. 9th, యుఎన్ పాపులేషన్ అవార్డు మొదటి గ్రహీత ఎవరు? ఆన్సర్ ఇందిరాగాంధీ క్యాన్యాంగ్ చాంగ్. ఆస్కార్ అవార్డు సాధించిన మొదటి భారతీయ వ్యక్తి ఎవరు? ఆన్సర్ భాను అథియా. బోర్లాగ్ అవార్డును ఏ రంగంలో చేసిన కృషికి బహుకరిస్తారు? ఆన్సర్ వ్యవసాయం. సాహిత్య సేవకు గాను యూథాంట్ అవార్డును గెలుచుకున్న మొట్టమొదటి భారతీయ వ్యక్తి ఎవరు? ఆన్సర్ ఆచార్య వినోబా భావే. పులిట్జర్ అవార్డు పొందిన మొదటి భారతీయ సంతతి చెందినవారు ఎవరు? ఆన్సర్ గోవింద్ బిహారీ లాల్. నార్మన్ బోర్లాగ్ అవార్డును గెలుచుకున్న మొదటి భారతీయ మహిళ ఎవరు? ఆన్సర్ డాక్టర్ అమృతా పటేల్. డేవిడ్ కోహన్ బహుమతిని ఏ రంగంలో చేసిన కృషికి గాను బహుకరిస్తారు? సాహిత్యం. టెంపుల్టన్ అవార్డు పొందిన మొదటి భారతీయుడు ఎవరు? ఎస్ రాధాకృష్ణన్. రామన్ మెగసెస్ అవార్డును ఏ సంవత్సరంలో ఏర్పాటు చేశారు? 1957. క్రింది వాటిలో ఏ బహుమతిని ప్రత్యామ్నాయ నోబెల్ బహుమతిగా పరిగణిస్తారు? రైట్ లైవ్లీహుడ్ అవార్డు. భారతరత్న అవార్డుని ఏ సంవత్సరం నుండి బహుకరిస్తారు? 1954. భారతరత్న అవార్డు పొందిన మొదటి వ్యక్తి ఎవరు? సి రాజగోపాలాచారి. మరణానంతరం భారతరత్న అవార్డు పొందిన మొదటి వ్యక్తి ఎవరు? లాల్ బహదూర్ శాస్త్రి. భారతరత్న అవార్డు పొందిన మొదటి మహిళ ఎవరు? ఇందిరాగాంధీ. ఈ బిట్స్ అనే ప్రీవియస్ వీడియోస్లో ఆల్రెడీ ఉన్నాయి. ఎగ్జామ్స్ చాలా ప్రీవియస్ ఎగ్జామ్స్లో కూడా అడిగిన క్వశ్చన్స్లా అనిపిస్తున్నాయి. సో ఒకసారి మీరు
చెక్ చేసుకోండి. భారతరత్న అవార్డు పొందిన మొదటి విదేశీయుడు ఎవరు? మొదటి విదేశీయుడు అంట ఖాన్ అబ్దుల్ గఫార్ ఖాన్. పదవిలో ఉండగా భారతరత్న అవార్డు పొందిన మొదటి రాష్ట్రపతి ఎవరు? డాక్టర్ రాజేంద్ర ప్రసాద్. పదవిలో ఉండగా భారతరత్న అవార్డు పొందిన మొదటి ఉపరాష్ట్రపతి ఎవరు? సర్వేపల్లి రాధాకృష్ణన్. పదవిలో ఉండగా భారతరత్న అవార్డు పొందిన మొదటి ప్రధాని ఎవరు? జవహర్లాల్ నెహ్రూ. క్రింది వాటిలో శాంతి ప్రసాద్ జైన్ స్థాపించిన అవార్డు ఏది? భారతీయ జ్ఞాన్పీఠ్ అవార్డు. భారతీయ జ్ఞాన్పీఠ్ అవార్డును ఏ సంవత్సరం నుండి ప్రదానం చేస్తున్నారు? 1965. ఈ వీడియోలో 1 to 28 బిట్స్ అయితే కవర్ చేసాం కదా. నెక్స్ట్ వీడియోలో 29 to 55 బిట్స్ అనేవి కవర్ చేద్దాం. వీడియో కనుక నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. ఇలా లైక్ చేయడం వల్ల మీలాంటి చాలామంది స్టూడెంట్స్కి వీడియో అనేది రీచ్ అవుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.